శ్రీరాణ కొడుకు ఏ పార్టీ అండి? శ్రీరాణ కొడుకు ఏ పార్టీ అండి? మీరు నికాసైన కాంగ్రెస్ నాయకుల జీవారెడ్డి గారు. ఇక మేమందరం చేసేది ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితులలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కలిసి పనిచేస్తూ ఉన్నాం. మరి అన్నీ కూడా కొంత మీకు చెప్తే బాధ అనిపిస్తుంది. మీరు మా గురించి బ్రీడ్లు మాట్లాడతారు. వైఎస్ఆర్సీపీ నుంచి, బహుజన్ సమాజ్ పార్టీ నుంచి, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఎవరైనా ఇచ్చిపోయినా మీరు? మరి ఎంతమంది సంస్థానం చేసింది మీరు? ఇంతమంది అవసరం ఉండేనా? అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చింది కదా 85 మందితోటి. ఆ టైంలో కూడా మీకు సబ్కమ్మా, సుధీర్ రెడ్డి గారు వీళ్ళందరూ అవసరం ఉండేనా? ఏమేమన్నా ఎంట లేకుండా ఇంటిమా? దేని తప్ప దేంట్లో ఆలోచించబడ్డామని చెప్పి అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఇలా జైత్యాల జీవన్రెడ్డి గారిని స్వాగతిస్తూ పేద సభ పెడుతున్నారు. జీవన్రెడ్డి గారికి జైత్యాల నియోజకవర్గాల్లో 2009లో ఎక్కడా మెజార్టీ రాలే. 14లో డిలిమిటేషన్లో కలిసిన రాయకల్ బీర్పూర్ తోటే, సరంగాపూర్ తోటే వారు గెలిచారు. జైత్యాల ప్రాంతంలో పట్టణం చుట్టుపక్కల సంజయ్ కుమార్కి మెజార్టీ ఇచ్చిన ప్రజలకి 18 అయితే వన్ సైడ్ నుంచి 23లో 16,000 మెజార్టీ గెలిపించారు. ప్రభుత్వం పోయిన తర్వాత నేను ఫామ్ హౌస్ పోయినా. ఎన్నడూ మీ దగ్గరికి ఏం లాలచి వాళ్ళే. పెద్దలు కేసీఆర్ గారు అయితే అందరికీ గౌరవం తెలంగాణ రాష్ట్రం. కానీ వారికి గౌరవం తగ్గించే విధంగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ అహంకారం, మీ అక్రమ సంపాదన పూర్తి చిరోలో కాదు. నాకెవరో ఎప్పుడు మీకు క్రియేట్ కావాలంటే మీ నాన్నగారు, అంతకంటే ముందు మా నాన్నకు క్రియేట్ కాదు, అంతకంటే ముందు మా మామూలు క్రియేట్ కాదు. రాజకీయాల్లో నా భార్య తరపున పెద్ద మనిషి. అసలు కరీంనగర్ రాజకీయాలు అంతకంటే చేస్తూ ఉన్నారా? మొట్టమొదటి జడ్పీ చైర్మన్గా, ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్, ఈ శాఖలు, షుగర్ ఇండస్ట్రీస్, డ్రైనేజ్ బోర్డ్, ఇన్ని మినిస్ట్రీ చేసి తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రీజనల్ కమిటీ చైర్మన్.